చక్కగా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా క్రిస్పీగా అయిపోయింది కదా. చికెన్ కరివేపాకు పొడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మాకు నిల్వ కూడా దగ్గర దగ్గర ఒక 2-3 నెలలు ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ అండి. ఇది ఏంటనేది మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా కొత్తగా వినూత్నంగా ట్రై చేసాం. ఎవరు దీన్ని ప్రిపేర్ చేసి చూపించలేదు మీకు ఇప్పటి వరకు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెను, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, చెక్క, లవంగ మొగ్గ, యాలకులు, జీలకర్ర. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఈ ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, చెక్క, లవంగ మొగ్గని దోరగా ఒక 30 సెకండ్లు వేగనివ్వాలన్నమాట. చెక్క ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మన కారానికి సరిపోయినంత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నార్మల్గా తినేవాళ్ళు ఒక 10 ఎండుమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ తీసుకోండి. మనకి ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఇది బోన్లెస్ చికెన్ అండి. ఇది ఒక 450 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. ఇది దీన్ని చక్కగా ముక్కలు కోసి కడిగి పక్కన పెట్టుకున్నాం. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ చికెన్ ఇందులో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాగింది కదండి, ఈ చికెన్ అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయి ముక్క బాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయినాయి కదా, క్రంచీగా అయిపోయింది. ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఈ రెసిపీ చాలా డెలిషియస్గా ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ కూడా. పిల్లలకు రెగ్యులర్గా మనం ఇవ్వటం వల్ల చాలా హెల్తీగా దృఢంగా తయారవుతారు. ఈ మిగతా చికెన్ కూడా ఆ విధంగా మనం ఫ్రై చేసేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. చక్కగా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా క్రిస్పీగా అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోద్ది. ఇప్పుడు దీన్ని చక్క ప్లేట్లో పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలన్నమాట. దాకా మనం వేపుకున్నాం కదా, ఈ మసాలానంతా మిక్సీలో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కారం అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలతోనే ఘాటు సరిపోతుంది మనకి. పసుపు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, కచ్చాపచ్చాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేపు పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. వేసుకుని మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోండి. అద్భుతంగా రెడీ అయింది మన చికెన్ పొడి అనమాట. ఇది చికెన్ కరివేపాకు పొడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మాకు నిల్వ కూడా దగ్గర దగ్గర ఒక 2-3 నెలలు ఉంటుంది అనమాట.
చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ అనమాట. ఇది మనకు రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సార్.